గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని చూస్తున్నాం. ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ రెండు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగా నెక్స్ట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని కూడా చాలా వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో మిగిలిపోయినటువంటి అప్లికేషన్ ఆఫ్ సిపిఎం అండ్ పెట్ టెక్నిక్స్, సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అప్లికేషన్స్ ఆఫ్ సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్, ప్రోగ్రామ్ అనాలిసిస్ అండ్ రివ్యూ టెక్నిక్ అనే మెథడ్ని ఇప్పుడు చూసుకుందాం. యాక్చువల్గా ప్రీవియస్ ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ అడగడం జరిగిందన్నమాట. అసలు PERT అంటే ఏంటి, ప్రోగ్రామ్ అనాలిసిస్ అండ్ రివ్యూ టెక్నిక్ అనేది ఫుల్ ఫామ్ అనేది అడగడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఎగ్జామ్లో సిపిఎం అంటే ఏంటి, క్రిటికల్ పాత్ మెథడ్, అట్లా అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. చాలా బేసిక్ క్వశ్చన్ అడగడం జరిగింది. దీంట్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి వాటిని గమనిద్దాం, రైట్. సిపిఎం అండ్ పెట్ టెక్నిక్స్. సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్. సిపిఎం అండ్ పెట్ ఆర్ ఇంపార్టెంట్ నెట్వర్క్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫర్ ప్లానింగ్, షెడ్యూలింగ్ అండ్ కంట్రోలింగ్. మనకి ఏదైనా ఇండస్ట్రీస్ని లేదా ఏదైనా ప్రాజెక్ట్ని నిర్వహించేటప్పుడు దాంట్లో భాగంగా ప్లానింగు, షెడ్యూలింగు అండ్ కంట్రోలింగ్ పర్పస్ కోసము ఈ పెట్ అండ్ సిపిఎం అనే టెక్నిక్స్ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. దే హెల్ప్ మేనేజర్స్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద రిక్వైర్డ్ టైం, విత్ ఇన్ రిక్వైర్డ్ కాస్ట్ అండ్ విత్ ఇన్ అవైలబుల్ రిసోర్సెస్, రైట్. ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి మేనేజర్స్కి సరైన సమయంలో, సరైన కాస్ట్ తోటి, సరైన వనరుల్ని అభిలషణీయంగా వినియోగించుకొని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసేలాగా ఉపయోగపడడానికి ఈ సిపిఎం అండ్ పెట్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి అన్నమాట, రైట్. ఒక మాటలో చెప్పాలంటే సిపిఎం అండ్ పెట్స్ ఆర్ రెండు నెట్వర్క్ టెక్నిక్స్. ఈ రెండింటిని నెట్వర్క్ టెక్నిక్స్ అంటారు. ఇవి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే సమయాన్ని తక్కువ చేసి పని పూర్తవడానికి, వ్యయాన్ని తక్కువ చేసి పని పూర్తవడానికి, ఉన్న వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించుకొని సింపుల్గా పని పూర్తి చేయడానికి ఈ పెట్ అండ్ సిపిఎం అనే నెట్వర్క్ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అసలు క్రిటికల్ పాత్ మెథడ్, సిపిఎం అంటే ఏంటి? క్రిటికల్ పాత్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై డ్యూపాంట్ కంపెనీ ఇన్ 1957. ఈ డ్యూపాంట్ కంపెనీ అనేది తన కంపెనీ నిర్వహణలో భాగంగా మొట్టమొదటిసారిగా 1957లో ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనే టెక్నాలజీని స్టార్ట్ చేసిందన్నమాట. ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ యూజ్డ్ వెన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఈజ్ నౌన్ విత్ సర్టెనిటీ. అంటే ఈ క్రిటికల్ పాత్ మెథడ్ ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే, ఈ దేని బేస్ మీదుగా పనిచేస్తుందంటే, ఈచ్ యాక్టివిటీ ఈజ్ నోన్ విత్ సర్టైనిటీ, డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. ఏదైనా పని యొక్క ఖచ్చితమైన సమయం తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా బెటర్ వేలో చేయాలో అలా చేయడానికి ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ యూజ్ వెన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ ఈజ్ నోన్ విత్ సర్టైనిటీ. ఆ కంపెనీలో జరిగే ప్రతి యాక్టివిటీ, ప్రతి కార్యాచరణ యొక్క పని ఎంతెంత సమయము పట్టిద్ది అని ఒక బ్లూ ప్రింట్ ఉన్నప్పుడు దానికి ఈ క్రిటికల్ పాత్ మెథడ్ ద్వారా మనం అప్లై చేసి మన రిజల్ట్ రాబడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే సిపిఎం ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్, కీలక మార్గం, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇన్ ద ప్రాజెక్ట్. ఆ పనిలో ఏదైతే ఎక్కువ సమయం తీసుకుంటుందో, ఎక్కువ వేలో ఉంటుందో దాన్ని క్రిటికల్ పాత్ అని చెప్తారనమాట. అది ఒక మాటలో చెప్పాలంటే క్రిటికల్ పాత్ ఈజ్ ద లాంగెస్ట్ సీక్వెన్స్. ఆ పనికి ఎక్కువ సమయం తీసుకోవడానికి ఒక పని జరిగినప్పుడు దాంట్లో చిన్న పనులు చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వాటర్ తయారు చేయడం, మినరల్ వాటర్ తయారు చేయడంలో చాలా ఎక్కువ సమయం తీసుకునే, ఎక్కువ సీక్వెన్స్ ఆఫ్ టైం తీసుకునే పని ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ రా మెటీరియల్, రా వాటర్ని తెస్తాం. రా వాటర్ని తెచ్చి దాన్ని శుద్ధి చేయడమే ఎక్కువ పని ఉంటుంది. దాంట్లో మలినాలు తీసేయడం, దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా తీసేయడం, దాంట్లో మళ్ళీ మినరల్స్ కలపడము,
దానికి మళ్ళీ క్వాలిటీ చెక్ చేయడం, ఇదంతా ఎక్కువ టైం ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి, బాటిల్స్లో నింపడము, ప్యాకింగ్ చేయడము, ట్రాన్స్పోర్టేషన్కి పంపించడము, అదంతా చిన్న పనే. ఎక్కడైతే ఎక్కువ సమయం తీసుకుంటుందో దాన్నే క్రిటికల్ పాత్ అంటారనమాట. క్రిటికల్ పాత్ మెథడ్లో లాంగెస్ట్ డ్యూరేషన్ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీని ఫైండ్ అవుట్ చేయడమే కీ పాయింట్ అనమాట. అంతే, ఒక మాట చెప్పాలి. ఎనీ డీలే ఇన్ క్రిటికల్ పాత్ విల్ డీలే ద ఎంటైర్ ప్రాసెస్. ఆ క్రిటికల్ పాత్లో ఏదైనా ఒక్క చిన్న యాక్టివిటీలో, చిన్న స్టేజ్లో ఇబ్బంది కనుక తలెత్తితే మొత్తం ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సిపిఎం ఫోకస్ ఆన్ ద టైమ్ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. ఈ క్రిటికల్ పాత్ మెథడ్లో ప్రధానంగా ఇది టైం బౌండ్లో పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. టైము అండ్ కాస్ట్, ఎంత సమయము, ఎంత టైం డీలే అవుతుంది, ఎంత టైం డీలే అవ్వడం వల్ల ఎంత కాస్ట్ పెరుగుతుంది, ఎంత కాస్ట్ పెరగడం వల్ల ఎంత టైం డీలే అవుతుంది. ఈ ఓరియంటెడ్లో ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ క్రిటికల్ పాత్ మెథడ్: యాక్టివిటీ, కార్యకలాపం, ఏ స్పెసిఫిక్ టాస్క్ టు కంప్లీట్. ఏదైనా పర్టికులర్ వర్క్ సమయం కంప్లీట్ చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో దాన్నే యాక్టివిటీ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ వర్క్, వాల్ కన్స్ట్రక్షన్ వర్క్ అట్లాంటివి. క్రిటికల్ పాత్ ఫౌండేషన్ అంటే మామూలుగా పునాది వేసేది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, వాటికి సంబంధించింది అనమాట. ఘటన, ఈవెంట్, స్టార్టింగ్ అండ్ కంప్లీషన్ పాయింట్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఈ క్రిటికల్ పాత్ మెథడ్లో ఈ టెర్మినాలజీ ప్రకారం ఈవెంట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ చేసేది కానీ లేకపోతే కంప్లీట్ అయ్యేదాన్ని ఈవెంట్ అంటారనమాట. అలా మామూలుగా ప్రాసెస్ జరిగేదాన్ని ఈవెంట్ అంటారనమాట. రైట్. తర్వాత నెట్వర్క్ అంటే ఏంటి క్రిటికల్ పాత్ మెథడ్ టెర్మినాలజీలో? డయాగ్రామ్ షోయింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఆ కంపెనీలో జరిగే పని జరగడానికి సంబంధించి ఒక వరుస క్రమంలో జరిగే సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ని నెట్వర్క్. రైట్. తర్వాత క్రిటికల్ పాత్ మెథడ్. క్రిటికల్ పాత్ అంటే ఏంటి? ద లాంగెస్ట్ పాత్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, లాంగెస్ట్ పాత్ని క్రిటికల్ పాత్ అంటారు. ఫ్లోక్ ఆర్ స్లాక్, అమౌంట్ ఆఫ్ టైమ్ అన్ యాక్టివిటీ కెన్ బి డిలేడ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కడైతే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి డీలే అవుతుంది కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చి డీలే అయినప్పుడు ఆ డీలే అనేది వితౌట్ ఎఫెక్టింగ్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్, ఆ పని కంప్లీట్ అవ్వడానికి ప్రభావం చూపకుండా ఎంతైతే డీలే అవుతుందో దాన్నే ఫ్లోక్ ఆర్ స్లాక్ అంటారు అనమాట. ఈ పదాలు అంత అవసరం ఏం లేదు, మామూలుగా ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ పాత్ అంటేనే ఇంపార్టెంట్, ఈ ఒక్క పదం ఇంపార్టెంట్. క్రిటికల్ పాత్. నెట్వర్క్ అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఈవెంట్స్ అంటే స్టార్టింగ్ ఆర్ కంప్లీషన్. యాక్టివిటీ అంటే ఫౌండేషన్ వర్క్ ఆర్ వాల్ కన్స్ట్రక్షన్ వర్క్ అట్లాంటివి అనమాట. ఫ్లోక్ అంటే డీలే అయిన సమయం, కాకపోతే ఆ డీలే అయిన సమయం వల్ల ప్రాజెక్టు పనికి నష్టం చేకూరకూడదు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిటికల్ పాత్ మెథడ్: డిటర్మినిస్టిక్ టెక్నిక్స్, నిర్దిష్ట పద్ధతి. అంతే కదా, ఏ పనికి ఏ టైం ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనేది బ్లూ ప్రింట్ ఉన్నప్పుడు, దానికి సంబంధించి ఒక ఐడియా ఉన్నప్పుడు మాత్రమే అటువంటి పనులకే ఈ క్రిటికల్ పాత్ మెథడ్ ద్వారా మనము క్రిటికల్ పాత్ మెథడ్ని అప్లై చేసి దానికి సంబంధించిన అనాలిసిస్ అనేదాన్ని చేయగలం అన్నమాట. ఇది యాక్టివిటీ టైమ్స్ ఆర్ నౌన్ ఇన్ అడ్వాన్స్. సమయం తెలిసిన వాటికే ఈ టెక్నిక్ని అప్లై చేయగలం. కాస్ట్ ఓరియంటెడ్, ఎంఫసైజ్ కాస్ట్ రిడక్షన్ అండ్ కంట్రోల్. కాస్ట్ని తక్కువ చేయడానికే కదా ఈ టెక్నిక్ యూజ్ చేసేది. కాస్ట్ రిడక్షన్ అండ్ కంట్రోల్ మీద ఫోకస్ చేస్తుంది, అది దీని యొక్క క్యారెక్టరిస్టిక్. సూటబుల్ ఫర్ రిపిటేటివ్ ప్రోడక్ట్స్ యూజ్డ్ వేర్ యాక్టివిటీస్ ఆర్ వెల్ డిఫైన్డ్. ఏదైనా పని వర్క్ రొటీన్గా జరిగే వర్క్, రిపీటెడ్గా జరిగే వర్క్స్కి ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. హెల్ప్స్ ఐడెంటిఫై క్రిటికల్ యాక్టివిటీ, షోస్ విచ్ యాక్టివిటీస్ రిక్వైర్స్ క్లోజ్ మానిటరింగ్. దేనికైతే ప్రధానంగా నిశ్చితంగా పరిశీలించి వాటిలో అడ్వాంటేజెస్, దాంట్లో లోటుపాట్లను గమనించాలో అట్లాంటి దగ్గర ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అప్లై చేయడం వల్ల లోటుపాట్లను గమనించి వెంటనే ఆ పని పూర్తి చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఇది తెలియజేస్తాను అనమాట. రైట్. ఒక మాటలో చెప్పాలంటే అది క్రిటికల్ పాత్ మెథడ్ అంటే లాంగెస్ట్ వే ఆఫ్ యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అనమాట. ఆ లాంగెస్ట్ వే ఆఫ్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువ టైం డీలే అవుతుందో చూసి దాంట్లో డిసడ్వాంటేజ్, ఆ లోటుపాట్లు అన్నింటినీ అది కనిపెట్టి తక్కువ సమయంలో ఎక్కువ ఎఫిషియెంట్గా తక్కువ కాస్ట్లో అయ్యేలాగా చూడడమే దీని ప్రధానమైనటువంటి పని అనమాట. తర్వాత పెట్, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటని పోయినసారి ఎగ్జామ్లో రావడం జరిగింది. రైట్. పెట్, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. దీన్ని ఎవరు తయారు చేసిందంటే వాజ్ డెవలప్డ్ బై యుఎస్ నేవీ, అమెరికా నౌకాదళం, ఫర్ పోలారిస్ మిస్సైల్ ప్రాజెక్ట్. పోలారిస్ మిస్సైల్ ప్రాజెక్ట్ అనే దాన్ని తయారు చేసేటప్పుడు
ఈ పెట్ అనే టెక్నిక్ని వాళ్ళు రూపొందించడం జరిగిందన్నమాట. సిపిఎం అయితే డ్యూ పాయింట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ యాక్టివిటీ టైమ్స్ ఆర్ అన్సర్టైన్ అండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ యాక్యురేట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. సిపిఎం అయితే ఆ పని జరగడానికి ఎంత సమయం పడుతుంది అనే బ్లూ ప్రింట్ ఉన్నప్పుడు ఆ సిపిఎం టెక్నిక్ ఉపయోగించి అక్కడ మనం అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి పెట్ టెక్నిక్స్ అనేది అసలు ఎంత టైం పడుతుంది, అలానే ఏంటి అనేది అన్సర్టైనిటీ ఉన్నప్పుడు, సందిగ్ధత ఉన్నప్పుడు, తెలియనప్పుడు, అలాంటి సమయంలో ఈ పెట్ టెక్నిక్స్ ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ యాక్టివిటీ టైమ్ ఆర్ అన్సర్టైన్ అండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ యాక్యురేట్లీ. నిశ్చితంగా ఎంత సమయం పడుతుంది అనేది ఇది కనుగొనడానికి సాధ్యం కానప్పుడు ఈ పెట్ టెక్నిక్ ఉపయోగించి దాన్ని మనం అనాలిసిస్ చేస్తామంట. సింపుల్ మీనింగ్, పెట్ హెల్ప్స్ ఎస్టిమేట్ ప్రాబబుల్ కంప్లీషన్ టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్ బై కన్సిడరింగ్ అన్సర్టెనిటీ. దాంట్లో ఉన్నటువంటి అన్సర్టెనిటీస్ అంటే ఏదైనా సందిగ్ధతలు, ఏదైనా లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని పరిగణలోకి తీసుకొని ఆ ప్రాజెక్టు ఎంత సమయానికి కంప్లీట్ అయిద్దో తెలియజేయడానికి ఉపయోగపడేదే ఈ పెట్ టెక్నిక్ అనమాట. పెట్ ఫోకస్ ఆన్ టైం ఎస్టిమేషన్ అండర్ అన్సర్టెనిటీస్. అనిశ్చిత పరిస్థితుల్లో సైతం ఆ పని కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టింది అనేది క్యాలిక్యులేట్ చేసేదానికి ఉపయోగపడేదే ఈ పెట్ టెక్నిక్ అనమాట. పెట్ టెక్నిక్లో దీని గురించి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు ఆ ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ నేను పీడిఎఫ్ ఇచ్చానని చెప్పాను కదా. వాటిలో నీకు చెప్పాను ఆప్టిమిస్టిక్ టైం, మోస్ట్ లైక్లీ టైం, పెసిమిస్టిక్ టైం. ఆప్టిమిస్టిక్ టైం అంటే మినిమం పాసిబుల్ టైం, అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఆ పని ఎంత టైంలో కంప్లీట్ అయ్యిద్ది అనేది అంచనా వేసేది ఈ ఆప్టిమిస్టిక్ టైం అంట. మోస్ట్ లైక్లీ టైం, ఇట్లాంటి అడ్డంకులు వచ్చినా సరే, చిన్న అడ్డంకులు వచ్చినా సరే, ఇక్కడేమో ఎక్కువ అడ్డంకులు వస్తే ఎంత సమయంలో కంప్లీట్ అయ్యింది. ఇది సాధారణంగా మామూలు అడ్డంకులు వస్తే ఎంత టైంలో కంప్లీట్ అయ్యేది, నార్మల్ ఎక్స్పెక్టేషన్ టైం. పెసిమిస్టిక్ టైం, అసలు అడ్డంకులు ఏం రాలేదు, ఇది ఒకసారి రివర్స్ చూద్దాం. ఆప్టిమిస్టిక్ టైం, అడ్డంకులు ఏమి రాకపోతే ఎంత టైం పట్టిద్ది. మోస్ట్ లైక్లీ టైం, అసలు అడ్డంకులు సాధారణంగా వస్తే ఎంత టైం పట్టిద్ది. పెసిమిస్టిక్ టైం, చాలా అడ్డంకులు వచ్చినప్పుడు ఎంత టైం పట్టిద్ది అనేది ఈ 3 టైప్స్ ద్వారా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆప్టిమిస్టిక్ టైం, మోస్ట్ లైక్లీ టైం, పెసిమిస్టిక్ టైం అనే టైం ఎస్టిమేషన్స్ ఏ టెక్నిక్లో ఉపయోగిస్తాడు అంటే సిపిఎమ్మా పెట్ గుర్తుపెట్టుకోవాలి. పెట్ టెక్నిక్ అనేది ఎక్కడ కనుగొనబడింది, యుఎస్ నేవీనా, డ్యూ పాయింట్ కంపెనీనా, యుఎస్ నేవీ. అట్లా ఎక్స్పెక్టెడ్ టైం ఫార్ములా, ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, అంతే, ఇది అయిపోయింది. ఈ పెద్ద విషయం ఏం కాదు. O+4M+P/6, O+4M+P/6 ఎక్స్పెక్టెడ్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే టైం ఫార్ములా ఏంటంటే O+4M+P/6 అనమాట. O అంటే ఆప్టిమిస్టిక్ టైం, M అంటే మోస్ట్ లైక్లీ టైం, P అంటే పెసిమిస్టిక్ టైం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెట్, ప్రాబబిలిస్టిక్ టెక్నిక్, సంభావిత, అసలు ఎంత టైం పట్టొచ్చు, అడ్డంకులు వస్తే ఎంత టైం పట్టొచ్చు, అడ్డంకులు రాకపోతే ఎంత టైం పట్టొచ్చు, అడ్డంకులు సాధారణంగా వస్తే ఎంత టైం పట్టొచ్చు అనేదే కదా ఈ పెట్ టెక్నిక్లో మనం యూజ్ చేసేది. యాక్టివిటీ టైమ్స్ ఆర్ అన్సర్టైన్, ఆ పని జరగడానికి ఎంత సమయం పట్టేది అనేది మనకు తెలియని సందర్భంలో ఈ పెట్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తుంటాం. టైం ఓరియంటెడ్, మెయిన్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. టైంని కంప్లీట్ చేయడానికి పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ ఈ అంచనా టైమ్స్ ఉపయోగించి ఇది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే న్యూ ప్రాజెక్ట్స్కి ఉపయోగపడుతుంది. యూజ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్కి. హ్యాండిల్స్ అన్సర్టెనిటీ, యూజ్ఫుల్ వెన్ ఎగ్జాక్ట్ యాక్టివిటీ డ్యూరేషన్ ఈజ్ నాట్ నోన్. అంతే కదా, ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనుకున్నాం. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా పరిశోధిస్తున్నప్పుడు ఇంత సమయంలో కల్లా దాన్ని మనము అవుట్పుట్ వస్తుందని మనం చెప్పలేం కదా. రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టినా కానీ దాన్ని ఇంకా కనుగొనలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు అనమాట. అలాంటి సందర్భంలో ఈ పెట్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ సిపిఎం అండ్ పెట్ టెక్నిక్స్ అని అడగడం జరిగిందన్నమాట. ఎక్కడ ఉపయోగిస్తారని. అయితే చాలామంది క్లాసులు చెప్పేటప్పుడు నేను గమనించాను, ఈ అప్లికేషన్ ఆఫ్ సిపిఎం అండ్ పెట్ టెక్నిక్స్ అంటే వీళ్ళు నెట్వర్క్ డయాగ్రామ్స్ చేస్తారు. యాక్చువల్గా సిపిఎంలో అండ్ పెట్ టెక్నిక్లో ఇట్లా నెట్వర్క్ డయాగ్రామ్స్ ఉంటాయి అన్నమాట.
అంటే ఏ పనికి ఎంత సమయంలో జరగాలి అని నోడల్ డయాగ్రామ్స్, వీటిని నోడ్స్ అంటారు. వీటిని యారోస్ అంటారు. ఇక్కడ ఒక ఏ అనే యాక్టివిటీ, బి అనే యాక్టివిటీ, ఇది సి అనే యాక్టివిటీ, డి అనే యాక్టివిటీ, ఈ అనే యాక్టివిటీ, ఫైనల్గా ఇది. ఇట్లా నెట్వర్క్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ డయాగ్రామ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీంట్లో కీ పాయింట్స్ వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా వాడు సిలబస్లో అడిగింది అది కాదు. అప్లికేషన్స్ ఆఫ్ పెట్ అండ్ సిపిఎం అండ్ బేసిక్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఇది అడిగింది వాడు. అది చేయాలి అంటే వాళ్ళకి చాలామందికి దీనికి సంబంధించి అంటే అవగాహన లేక మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు అన్నమాట. కాబట్టి గమనించండి. అందుకని మనకి ఎగ్జామ్లో కూడా పెట్ అంటే ఫుల్ ఫామ్ అడిగాడు అంతే. తర్వాత క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు అంతే. అదే చెప్తే ఇదంతా ఈ నెట్వర్క్ డయాగ్రామ్స్ అవి అవసరం లేదన్నమాట. గమనించండి. రైట్. సిపిఎం టెక్నిక్ ఎక్కడ ఉపయోగిస్తారంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో, రోడ్స్ కన్స్ట్రక్షన్లో, బ్రిడ్జెస్, డ్యామ్స్ వీటిలో ఉపయోగిస్తారంట. ఇండస్ట్రియల్ ప్రాజెక్టు, ప్లాన్ ఇన్స్టలేషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఏదైనా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాటిని ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంతే కదా. మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ రకాల కంపెనీలతోటి ఎంఓఈస్, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకునేటప్పుడు చెప్తారు, ఈ సంవత్సరం కల్లా ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ కంప్లీట్ చేయాలి, ఈ సంవత్సరం కల్లా రెండో దశ కంప్లీట్ చేయాలి, మొదటి దశ కంప్లీట్ చేసేటప్పటికల్లా ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంతమందికి మామూలుగా ఉపాధి కల్పించాలి. ఇవన్నీ చూస్తారన్నమాట. అట్లా ప్లాన్ ఇన్స్టలేషన్ అండ్ ఎక్స్పాన్షన్ టెక్నిక్స్లో ఈ సిపిఎం అనేది ఉపయోగిస్తామన్నమాట. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్, మెషిన్ రిపేర్స్ అండ్ షట్ డౌన్ ప్లానింగ్ అట్లాంటి సందర్భంలో కూడా ఇది ఉపయోగిస్తారు. ప్రొడక్షన్ ప్లానింగ్, షెడ్యూల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ కూడా ఎంత టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తయారు చేయడానికి ఇంత టైం పట్టిద్దని మనకి ఒక ప్రీ ప్లాన్డ్ టైం అనేది మనకు తెలిసి ఉంటుంది కదా. అట్లా టైం తెలిసిన వాటికి ఇది ఉపయోగిస్తారన్నమాట. రీసోర్స్ అలొకేషన్స్, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మెషిన్స్. వాటన్నిటిని సక్రమంగా కేటాయించినప్పుడు ఈ సిపిఎం ద్వారా మనము అనాలిసిస్ చేయడానికి, టైం అనాలిసిస్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ఆఫ్ పెట్ టెక్నిక్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్లో అడిగింది అప్లికేషన్ ఆఫ్ పెట్ టెక్నిక్స్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చెప్పుకున్నాం కదా, ఏదైనా పరిశోధన చేస్తున్నాం, అది ఎంత సమయానికి అది అయిపోయేది అనేది చెప్పలేము అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ టైం ఉంటే దానికి పెట్ టెక్నిక్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అట్లా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, డిఫెన్స్ ప్రోడక్ట్, మిస్సైల్స్, మిలిటరీ ఎక్విప్మెంట్స్ వాటిని తయారు చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిస్సైల్ తయారు చేస్తారు, అది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదా అనే దానికి చాలాసార్లు వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. అది కరెక్ట్ టయానికి, కరెక్ట్ సమయంలో అది ప్రయోగించినప్పుడు పని చేస్తుందా లేదా అనేది 2-3 సార్లు ట్రై చేస్తారన్నమాట. అట్లా దీనికి సర్టెన్ టైం అంటూ మనం చెప్పలేము అన్నమాట. అదేవిధంగా శాటిలైట్ అండ్ రాకెట్ మిషన్స్కి చాలాసార్లు మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం. శాటిలైట్ లాంచింగ్స్ జరిగినప్పుడు అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్స్, డిజైన్ అండ్ లాంచింగ్ న్యూ ప్రోడక్ట్స్, అంతే కదా. కొత్త ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు కూడా చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ హై అన్సర్టైనిటీ, అనిశ్చితి ఉన్నటువంటి కాంప్లెక్స్ క్లిష్టతరమైనటువంటి ఏదైనా పనులకు సంబంధించి కూడా ఈ పెట్ టెక్నిక్స్ ఉపయోగిస్తారన్నమాట. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పెట్ అంటేనేమో అన్సర్టెనిటీ ఆఫ్ టైం, మనం ఎంత టైం పట్టిద్దో తెలియదు అన్న సందర్భంలో ఆ పనిని అనాలిసిస్ చేయడానికి పెట్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. సమయం తెలిసి దానికి సంబంధించి క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేసి ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో తెలుసుకోవడం కోసం ఈ సిపిఎం టెక్నిక్ ఉపయోగిస్తారన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ సిపిఎం అండ్ పెట్. క్రిటికల్ పాత్ మెథడ్, సిపిఎం అంటే క్రిటికల్ పాత్ మెథడ్, పెట్ అంటే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. డెవలప్ బై దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? డ్యూపాంట్ కంపెనీ. దీన్ని యుఎస్ నావీ పోలారిస్ అనే మిషన్ కోసం తయారు చేసింది. ఇది డిటర్మినిస్టిక్, ఇది ప్రాబబిలిటీ. మనకి టైం ఎంతో తెలిసిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ప్రాబబిలిస్టిక్, అంచనా వేయడం కోసం. టైం నౌన్, అన్నోన్ టైం. కాస్ట్ ఓరియంటెడ్, టైం ఓరియంటెడ్. కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, R&D ప్రాజెక్ట్స్. యూజెస్ ఆన్ టైం ఎస్టిమేట్స్, యూజెస్ 3 టైమ్ ఎస్టిమేట్స్, యూజెస్ 1 టైమ్ ఎస్టిమేట్, యూజెస్ 3 టైమ్ ఎస్టిమేట్స్. మనకి టైం తెలిసిన టైం ఇక్కడ ఎస్టిమేట్ చేసేది. ఇక్కడ వచ్చేసరికి 3 టైమ్స్, పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ టైం అవి. తర్వాత
ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఫర్ అన్ యాక్టివిటీ ఆప్టిమిస్టిక్ టైము 4 days ఇచ్చాడు. అదేవిధంగా మోస్ట్ లైక్లీ టైం 8 days ఇచ్చాడు. పెసిమిస్టిక్ టైం 16 days ఇచ్చాడు. అంటే ఒక పని ఒక యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఇబ్బందులు లేకపోతే 4 రోజులు అయిద్దంట. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే 8 రోజులు అయిద్దంట. తీవ్రమైనటువంటి అడ్డంకులు ఎదురైనప్పుడు 16 రోజులు అయిద్దంట. అయినప్పుడు దానికి ఫార్ములా ప్రకారం ఎక్స్పెక్టెడ్ టైం క్యాల్కులేట్ చేయండి పెట్ టెక్నిక్ ప్రకారం అన్నప్పుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పెట్ టెక్నిక్ యొక్క ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టెడ్ టైం ఈక్వల్ O ప్లస్ 4m ప్లస్ P. O ప్లస్ 4m ప్లస్ P బై 6. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఆప్టిమిస్టిక్ టైం ఎంత? 4 days. మోస్ట్ లైక్లీ టైం ఎంత? 8 days. 4 × 8 ప్లస్ పెసిమిస్టిక్ టైం ఎంత? 16 days బై 6. 4 8 32 ప్లస్ 16 బై 6 52 బై 6 6 8 48 8 48 అంటే 4 ఉంటుందన్నమాట. 6 36 ఇట్లా 8.6 ఇది ఎక్స్పెక్టెడ్ టైం అనమాట. 8.6 days అంతే. చాలా సింపుల్ అనమాట. ఇది అసలు ప్రాబ్లమే కాదు. ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు, ఇది కూడా అంతే. O 3 days ప్లస్ 4 × 5 ప్లస్ 9 బై 6. 5 4 20 23 32 బై 6. 5 6 6 5 30 2 మిగిలింది అంటే 6 18 ఇట్లా 6 3 18 రైట్. 5.33 ఇట్లా చాలా సింపుల్ ప్రాబ్లం. తర్వాత సిపిఎం న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఇది కూడా అంతే. ఏ ప్రాజెక్ట్ హ్యాస్ ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీ, బి యాక్టివిటీ, సి యాక్టివిటీ. ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 3 days, బి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 5 days, సి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 4 days. ఇట్లా ఉన్నప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ వేస్తారంట. ఏ నుంచి ఏ నెట్వర్క్ డయాగ్రామ్ కూడా ఇస్తాడు వాడే. ఏ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 3 days, బి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 5 days, ఇదంతా ఒక లైన్. తర్వాత సి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి 4 days, ఇది ఎండ్ అవ్వడానికి 4 days అన్నమాట. ఇట్లా ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి చాలా సింపుల్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఏది ఎక్కువ పెద్దగా ఉంది పాత్, క్రిటికల్ పాత్, ఇది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇదే కదా పెద్దగా ఉంది. అప్పుడు 3 + 5 అంటే 8 days అంతే. అదే ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చూడండి. పాత్ ఇచ్చేసాడు మనకి, ఏబిసి పాత్. ఇప్పుడు ఇది యాక్టివిటీ స్టార్ట్ అనుకున్నాం, నోడ్ అనుకున్నాం. ఏ యాక్టివిటీ, బి యాక్టివిటీ, సి యాక్టివిటీ. తర్వాత ఇది డి యాక్టివిటీ, ఇది ఈ యాక్టివిటీ, ఇది ఎఫ్ యాక్టివిటీ, ఇది జి యాక్టివిటీ. ఇవన్నీ కలిసి చివరికి ఎండ్ అవుతాయి. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 12 days ఇచ్చాడు. ఇక్కడ మధ్యలో ఇది మొత్తం కలిపి 12 days, ఇది మొత్తం కలిపి 9 days, ఇది మొత్తం కలిపి 10 days ఇచ్చాడు. మనకి సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్లో లాంగెస్ట్ టైం తీసుకునేదే క్రిటికల్ పాత్ అంటాం కదా. లాంగెస్ట్ పాత్ ఏది? 12 days. అంతే, అదే ఆన్సర్. ఫార్ములాసే మళ్ళీ ఇవ్వడం జరిగింది అంతే. ఇంకొకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే విచ్ పాత్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ పాత్, లాంగెస్ట్ పాత్ ఈజ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్ ఏ క్రిటికల్ పాత్. హౌ మెనీ టైమ్స్ ఎస్టిమేట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పెట్. ఎన్ని రకాల టైం ఎస్టిమేషన్స్ ఉంటాయి పెట్ టెక్నిక్స్లో? ఆటోమేటిక్ టైము, మోస్ట్ లైక్లీ టైము, పెసిమిస్టిక్ టైం. వాట్ ఈస్ ద పెట్ ఫార్ములా? O + 4m + P / 6. ఇఫ్ 2 paths are 10 days and 15 days, విచ్ ఇస్ ద క్రిటికల్ పాత్? 2 పాత్లు 10 రోజులు, 20 రోజులు, 15 రోజులు అయితే క్రిటికల్ పాత్ ఏది? 15 రోజులు. ఏదైతే పెద్దో అదే. సిపిఎం మెయిన్లీ కన్సర్న్డ్ విత్, సిపిఎంలో ఏముంటుంది? టైం అండ్ కాస్ట్ ఉంటుంది. పెట్లో ఏముంటుంది? టైం ఒక్కటే ఉంటుంది అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మనము ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో భాగంగా సిపిఎం పెట్ టెక్నిక్స్ అనే వాటిని చూసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు దీనికి సంబంధించి న్యూమరికల్ ప్రాబ్లం వచ్చినా కానీ, లేకపోతే
డెఫినేషన్స్ అడిగినా లేకపోతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పటివరకు మీరు దీన్ని చూశారు కాబట్టి మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఐపీఓకి సంబంధించి మన యాప్లో క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, అనవసరంగా ఎక్కడైతే సిలబస్ ఓరియంటెడ్లో కాకుండా అర్థం పదాలు లేకుండా వాళ్ళకి తెలిసింది చెప్పే దగ్గర కాకుండా సిలబస్ ఓరియంటెడ్లో ఎలా చెప్తున్నారు, ప్రీవియస్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా చెప్తున్నారు దాన్ని గమనించి ఈ క్లాసెస్ మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా మీరు విజయ తీరాలో చేరడానికి ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మీకు వీలైతే ఈ వీడియో లింక్ని వివిధ రకాలైనటువంటి మీ ఇంజనీరింగ్ బ్యాచెస్ స్టూడెంట్స్ ఉండే గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.